సత్యమూర్తి గారు నమస్తే అండి, అందరికీ నమస్కారాలు. వినపడుతుందమ్మా నా మాట? వినిపిస్తోంది, చెప్పండి. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే అమ్మా, వీళ్ళది ఇప్పుడు అసెంబ్లీలో వచ్చి కొట్టుకోవచ్చు కావాలంటే, లేదు ఇది ఇది మనం మీరు ఒక మంచి అంశం మీద చర్చ పెట్టారు, దాన్ని ఒక చక్కటి దానిలో తీసుకెళ్ళాలి, కానీ ఈ రకంగా అరుచుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదని చెప్పేసి నేను రెడ్డి గారికి చెబుతున్నాను. ఆ రకంగా ఆయన ఒక్కసారి ఎప్పుడైతే ఏదో జగన్ గారి బిల్డింగ్ గురించి మాట్లాడారో అంత ఆవేశపడాల్సిన అవసరం లేదు. సత్యమూర్తి గారు, వెంకటరెడ్డి గారు ఇద్దరు ఒకేసారి మాట్లాడితే ప్రజలకు అర్థం కాదు. సత్యమూర్తి గారు, రాజధాని అంటే ఎన్ని గ్రామాలు, రాజధానికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు, చెప్తాను సార్. చెప్పండి. మీరు మాట్లాడ ఆపుతారా? వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. మీరు మధ్యలో రాకూడదు, అలాగా అది మర్యాద కాదు. ఆ మాత్రం కూడా తెలియకుండా మీరు తెలుసులే, నువ్వు చెప్పండి, స్టార్ట్ చేయండి. మళ్ళీ ఇంతకి మళ్ళీ ఈ పురాణం ఎందుకు? రాజధాని ఎంత ఏరియా ఉంటుంది, ఇన్నర్ రింగ్ రోడ్ ఎంత, అవుటర్ రింగ్ రోడ్ ఎంత అనేటువంటి సమగ్రమైనటువంటి ప్రణాళికని ప్రభుత్వం ముందు తీసుకొచ్చింది. ఇది మీరు చదువుకోకుండా మీరు రాజధాని ఎంత దానిలో మీరు చెప్పిన ఘనంగా ఉంది. అందరం తెలుసుకునే ఉంటాం కదా, మీ వర్షన్ చెప్పండి. ఇప్పుడు గత 5 ఏళ్ళు మీరు కలిసి ఉన్నారు, మధ్యలో లేరు, ఇప్పుడు కలిసి ఉన్నారు. సో అప్పుడు పని జరగలేదు అని మీ మీద కాదు మేడం, అది కాదు. ఇప్పుడు నేను అప్పుడు అడుగుతున్నావా? అప్పుడు అడగట్లేదు ప్రసాద్ గారు, అప్పుడు అడగట్లేదు ఆ కృష్ణానది లోతు ఎంత అవే అడుగుతామా? మీరు చెప్పండి. మీరు చెప్పండి మేడం, మీరే మాట్లాడాలి. సత్యమూర్తి గారు, ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. సత్యమూర్తి గారు, మీ దృష్టిలో ఉన్న ఇప్పుడు అమరావతికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతవరకు పనులైనాయి, కేంద్రం నుంచి ఎంత సపోర్ట్ వచ్చింది అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మీరే కీలకం. అవును మేడం, మేము కేంద్రం నుంచి పూర్తిగా మద్దతు తెలుపుతూ వచ్చాము. ప్లస్ నిధులు రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. అక్కడ పనులు జరుగుతున్నాయి, అక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది పనులు జరుగుతున్నాయా లేదా అనేది. ఇప్పుడు వచ్చిన డబ్బంతా అప్పే అంటున్నారు, మళ్ళీ కట్టాలంటే ఎవరు అంటున్నారు? మామూలుగా ఏపీకి వచ్చేటువంటివి, ఎందుకంటే మొన్న ఈవెన్ బడ్జెట్ లో వచ్చినటువంటి వాటికి సంబంధించి ఏపీ అండ్ బీహార్ లెక్కల్లో కనుక చూస్తే మధ్యలో రికమెండేషన్స్ అయినది, అంటే రికమెండ్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్సింగ్ లో ఆ తర్వాత మున్ముందు సంపాదించిన తర్వాత కట్టుకోవాలి. అవును మేడం, ఇప్పుడు ప్రభుత్వానికి కొన్ని విధానాలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వం. అది 2037 తర్వాత. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు అప్పు లేకుండా లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచి ఆయన ఎవరో గుండు బాస్ చెప్పినట్టు చెట్లకు కాస్తాయా మేడం? గుండు బాస్ అని కాదు కానీ కాదు మీరు చెప్పండి, ఇప్పుడు డబ్బులు ఎక్కడ అలా కాదు. మీరు ఏపీకి సపోర్ట్ చేయాలి, మీరు నిధులు ఇవ్వాలి, కేంద్రంలో ఉన్న చెట్లకు గాయాలి. వినండి, కేంద్రం హామీ ఉండి కొన్ని సంవత్సరాల నుంచి నిధులు ఇప్పిస్తుంది. అది ఎక్కడైనా జరిగేటువంటి ప్రాసెస్ అది. అదే కానీ అప్పు చేశారు, నిధులు ఇస్తుందా కేంద్రం అప్పులు ఇప్పిస్తుందా? సార్ అప్పు గురించి మాట్లాడే హక్కు, అప్పుల గురించి తప్పుల గురించి మాట్లాడే హక్కు వెంకటరెడ్డి గారు ప్లీజ్ దయచేసి ఒక్క నిమిషం. మీరు అసలు మధ్యలో రాకండి. సత్యమూర్తి గారు, మీకు అసలు అవగాహన లేదు, మీరు మధ్యలో రాకండి. మీరు చెప్పండి, నిధులు ఇప్పిస్తుందా కేంద్రం, అప్పులు ఇప్పిస్తుందా? రెండు ఇస్తుంది. నిధులు ఎక్కడి నుంచి ఇప్పించారు? మీరు అప్పులైతే ఎక్కడి నుంచి ఇప్పించారు? ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ప్లీజ్ దయచేసి. ఇలా నోరేసుకు మాడబట్టే మీకు అన్ని సీట్లు ఇచ్చారు అక్కడ. మీకు ఇచ్చారు ఒకప్పుడు, మన గుండు సున్నా. అదే మన గుండు సున్నా, మీకు పొత్తు లేకపోతే ఒక సీట్ మీ మొహానికి గెలవు. ప్లీజ్ ప్లీజ్ మీరేం పర్వాలేదు సార్, మాకేం పర్వాలేదు. మీకు సిగ్గు ఉందా? ఇంకేది మీరు మాట్లాడేది? మోడీ అమరావతులు తింటే అమిత్ షా మీద రాలేస్తేనే సిగ్గులా కూడా పొత్తు పెట్టుకున్నారు. మళ్ళీ ఎందుకు వెంకటరెడ్డి గారు ఎవరి టైం మాట్లాడండి. సత్యమూర్తి సార్, ఇప్పుడు సబ్జెక్ట్ పాయింట్ టు పాయింట్ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దాని గురించి లెక్క చెప్పండి. రాజకీయ విమర్శలు, మీకు ఒక్క సీట్లు రాలేదు, మీకు 11 వచ్చాయి, వాళ్ళు పొత్తు లేకపోతే మీరు అసలు ఎక్కడ అని ఇలాంటి మాటలు ఎందుకు? ఇప్పుడు సిగ్గు లేదా ఇలాంటి ఏం మాటలు మేడం? అసలు మాట్లాడే మర్యాద ఉంది ఆయనకి? అసలు మరి ఏం మాట్లాడాలి? సత్యమూర్తి సార్, మీ దగ్గర డేటా ఉంటే ఎంత సాయం అమరావతి పేరు మీద చేసిందో చెప్పండి.
కేంద్రం సత్యమూర్తి నుంచి సార్. నిధులు వస్తాయి, విధులు వస్తాయి మేడం. ఆ, ఇప్పుడు వస్తాయా? మీరు అన్నారు. ఖచ్చితంగా వస్తున్నాయి, వస్తాయి కాదు, వస్తున్నాయి. వస్తాయి. చెప్పండి. ఇప్పుడు వీళ్ళు నిన్న మేడం ఒక విషయం, అసలు విషయం మీరు నిన్న జరిగినటువంటి యొక్క అమరావతి బిల్లు పాస్ గురించి మాట్లాడదాం అనుకున్నాం. అవును. ఇవన్నీ వస్తున్నాయి. ముందుగా నేను ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలపాలి మేడం. ఎందుకంటే ఫిబ్రవరి 18వ తేదీ 2018లో ఇదే ఒక ప్రత్యేకమైన రాష్ట్ర బిల్లు పెట్టినప్పుడు పెప్పర్ స్ప్రేలు గందరగోళంగా ఉన్నటువంటి వాతావరణం నుంచి నిన్న చక్కటి సుహృద్భావ వాతావరణంలో మూజువాణి ఓటుతో ఆమోదం జరిగింది మేడం బిల్లుకి. ఒక ఏదైతే వైసీపీ నాయకులు వాకౌట్ తప్ప మిగతా అన్ని పార్టీలు కూడా ప్రభుత్వాన్ని కూడా మద్దతు ఇస్తూ, బిల్లుకు మద్దతు ఇస్తూ మాట్లాడారు. అన్ని పార్టీలు కూడా మీరు చూశారు నిన్న టీవీలో. కాబట్టి ఇప్పుడు వైసీపీ చేసినటువంటి పని వీళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు మేడం అనేదో ఇప్పుడు మాట్లాడుతున్నారు. కానీ సత్యమూర్తి సార్ అంటే నేను చాలా స్మూత్ గానే క్వశ్చన్స్ అనేవి తీసుకెళ్తున్నాను అనుకుంటున్నా. ఇప్పుడు విభజన టైంలో ఉన్నటువంటి సభకు మన రాష్ట్రానికి సంబంధించి ఒక తీర్మానం ఆమోదింపజేసుకునేటువంటి వాటికి సంబంధించి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ సుహృద్భావ వాతావరణమే ఉంటుంది, ఉండాలి కూడా. అంటే ఇప్పుడు వాళ్ళకి నచ్చలేదు కాబట్టి వెళ్ళిపోయారు, నచ్చిన వాళ్ళు ఓటేశారు, ఇదే ఉంటుంది. రెండు రాష్ట్రాలకు సంబంధించి 2 రాష్ట్రాలు అవుతున్నాయి, ఒకటి విభజించబడుతోంది. విభజించే టైంలో ఉండేటువంటి ఆ వాడి వేడికి ఇప్పుడు తీర్మానం ఆమోదింపజేసుకునే వాటికి మనం ఈ రెండింటిని ఒకే విధంగా చూడకూడదు అని నా ఒపీనియన్. అదే నేను చెప్పింది ఒక చక్కటి వాతావరణాన్ని చాలా రోజుల తర్వాత పార్లమెంట్లో చూసామని చెప్పడం కోసం. సరే, మీకు అది ఏదైనా కూడా ఇవాళ మీకు ఇవాళ చట్టబద్ధత లేదనేది అన్నారు కదా వైసీపీ నాయకులు, అంతకుముందు అనలేదా? చట్టబద్ధత లేదు అనలేదా? మీరు చెప్పండి, మీరు నేను అడుగుతున్నాను మిమ్మల్ని. కాబట్టి ఇప్పుడు చట్టబద్ధత ఉంది అని చెప్పి మీరు ఇందాక ప్రశ్న వేశారు కదా, ఏ రకంగా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో అంటే చట్టబద్ధతను తీసుకొచ్చారు. ఇది మనం చూడాలి. ఇది ఎంత ఏరియా ఉంది, ఎన్ని రూపాయలు ఇచ్చారు, ఈ రూపాయి ఎక్కడ ఇక్కడ ఇంపార్టెంట్ అమరావతి అనగానే వాళ్ళు జరపడానికైనా వీళ్ళు ఇదే కావాలనడానికైనా మెయిన్ వచ్చేసి రాష్ట్రానికి ఉన్న ఫైనాన్షియల్ స్టేటసే. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అమరావతి అంటే ఊరికే అయిపోసారు, దానికి పెట్టాలి. అది ప్రభుత్వం పెడుతుందా, పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వస్తుందా, లేదంటే కేంద్రం పెద్ద ఎత్తున భుజాల మీద వేసుకొని అమరావతి కట్టించిస్తుందా, ముందు వీళ్ళు కడితే తర్వాత క్లెయిమ్ చేస్తుందా, ఏదేమైనా కూడా డబ్బు చుట్టే, నిధుల చుట్టే వ్యవహారం అంతా. ఇప్పుడు నిధుల సేకరణ కోసమే రకరకాల ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. మనందరం కూడా ఒక విశ్వాసంతో, ప్రజలందరూ కూడా, ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక విశ్వాసంతో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. అంత పెద్ద మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎందుకు వచ్చారు మేడం? అమరావతిని అభివృద్ధి చేస్తారనేటువంటి ఒక అందులో ఒక ముఖ్యమైనటువంటి అంశం. అనేక అంశాలతో నిలబెట్టుకోవాలి వాళ్ళకి అంత సాయం ఖచ్చితంగా మేడం. ఇప్పుడు మీరు అది జరుగుతుంటే మీరు ఈ రూపాయి ఏంటి, ఈ పాప ఏంటంటే అది కరెక్ట్ కాదు మేడం. అన్ని ఖచ్చితంగా జరుగుతుంది అక్కడ. మీరు అందుకే వాస్తవం చూడండి, అక్కడికి వచ్చి వాస్తవం చూడండి ఏ రకంగా బిల్డింగ్. సత్యమూర్తి సార్, ఇక్కడ డౌట్ ఎక్కడ వస్తుందంటే మొదటి అంటే విభజన జరిగి రాష్ట్రం అవతరించిన మొదటి 5 ఏళ్లలో అనుకున్నంత రీచ్ అవ్వకపోవడం వల్ల మీతో ఉన్నటువంటి మీ పొత్తు భాగస్వామే సరిగా ఏమి ఇవ్వలేదు, మేము ఏదో ఇస్తారనుకున్నాం, ఇంత ఇబ్బంది పెట్టారు అన్న దాంతో మళ్ళీ పక్కకు జరిగారు, మళ్ళీ ఇప్పుడు కలిశారు. ఇక్కడ ఏంటంటే అసలు వాడివేడిగా ఇవ్వాల్సింది కానీ ఏదన్నా ఈవెన్ ప్రత్యేక హోదాకు సంబంధించి గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు కానీ ఇవన్నీ కూడా మొదటి 5 సంవత్సరాలు ఆ వేడి ఉంటుంది. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది, ఉమ్మడిగా ఉన్న హైదరాబాద్ కాన్సెప్ట్ కూడా అయిపోయింది. ఇప్పటికీ స్టిల్ విభజన నాటి హామీలకు సంబంధించి ఏపీకి రావాల్సిన నిధులు ఇంకెప్పుడు కడతారు, ఇంకెప్పుడు ఇస్తారు? మొదటి 5 ఏళ్లలో ఇవ్వాల్సినన్ని కూడా కేంద్రానికి రాలే. లేదంటే వాళ్ళు టీడీపీ దోషులుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. వాళ్ళు పూర్తిగా కట్టకపోవడం వల్ల మేము మారుస్తున్నామని చెప్పేటువంటి అవకాశం ఇటు వైసీపీకి కూడా వచ్చేది కాదు. మీరు ఇవ్వాల్సినంత సహకారం మీరు ఇవ్వలేదని ఇక్కడ మీ పైన విమర్శ. ఇప్పుడు మీరు కూటమిలనే ఉండొచ్చు, కానీ కేంద్రం పైన ఆ విమర్శ వస్తుంది కదా. ఇప్పుడు అంతకుముందు ఉన్నటువంటి వైసీపీ కూడా చెప్పింది కేంద్రం నుంచి మాకు నిధులు వచ్చినాయని. ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం చెబుతుంది రెగ్యులర్గా. మీకు ఖచ్చితంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సమర్థవంతంగా నిధుల్ని తీసుకుంటున్నారు. మీకు ఇంకొక విషయం చెప్పాలి మేడం, అసలు దీనికి కృషి చేసినటువంటి మనం వెంకయ్యనాయుడు గారిని మనం మర్చిపోకూడదు మేడం. ఎందుకంటే మొన్న కూడా 3 రోజుల క్రితం కూడా వెంకయ్యనాయుడు గారు అమిత్ షా గారికి ఫోన్ చేసి మనం చూసాం పేపర్లో వార్తలు కూడా. అంటే ఇప్పుడు ఇవన్నీ మనం మర్చిపోకూడదు మేడం. సత్యమూర్తి సార్, ఒకటి ఏపీలో బీజేపీ లక్ ఏంటంటే అటు కూటమి వాళ్ళు ఎవరు ఏం గట్టిగా అనడానికి ఉండదు, ఇటు వైసీపీ వాళ్ళు కూడా గతంలో మిమ్మల్ని గట్టిగా అన్నది లేదు. అధికారంలో లేకపోయినా ఇప్పుడు ఉన్నా కూడా బీజేపీని మాత్రం ఎవరనే టచ్ చేయరు, అంత ధైర్యం చేయరు, ఎందుకంటే కేంద్రంలో ఉన్నారనే. ఇప్పుడు అలా కాదండి, మీరు చెప్పేది కరెక్ట్ కాదని ఎందుకంటానండి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఎట్లా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఉట్టి మాటలు మేడం.
ఓకే ఇప్పుడు విమర్శలు అనేవి ఉంటాయి, రాజకీయ పార్టీలు విమర్శలు లేకుండా ఉండదు, ఆ, విమర్శలు ఉంటాయి. కాబట్టి అది మనం పక్కకి పెడదాం మేడం. సత్యమూర్తి సార్ మళ్ళీ 2 రౌండ్లో మీ వాయిస్ తీసుకుంటాను.